శ్రీ విష్ణు పురాణం 5వ అధ్యాయం ప్రారంభం. కాలస్వరూప వర్ణన. మైత్రేయుడు మునివర్య అండపిండ బ్రహ్మాండ సృష్టి చేస్తూ దానిని పాలించుచు మరియు అంతమున తనయందే లయము చేయుచున్న సర్వాంతర్యామి అయిన విష్ణువు ఏ కాల నిర్ణయము ప్రకారమే ఈ క్రియలను చేయుచున్నాడో వివరింపమని వేడగా పరాశరుడు ఇట్లనెను. కుమార, విష్ణువు యొక్క కాలస్వరూపము ఇట్లు ఉండెను. సృష్టియందు సకల చరాచర జీవులకు ఒక్కొక్క ఆయుర్దాయము ఉండును. వాటి ఆయుర్దాయము నిండినచో అదియే వాటికి అవసాన స్థితి కూడా అగును. కాలస్వరూపము ఇట్లు ఉండెను. ఒక లఘువును ఉచ్చరించు కాలమునే నిమిషము అని అందురు. 2 నిమిషముల త్రుటి 10 త్రుటులు ప్రాణము, 6 ప్రాణములు వినాడిక, 60 వినాడికలు నాడిక, 60 నాడికలు అహోరాత్రము, 18 నిమిషములు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక క్షణము అగును, 12 క్షణములు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక దినము లేదా అహోరాత్రము, 15 అహోరాత్రములు ఒక పక్షము, 2 పక్షములు ఒక మాసము అగును. ఒక మాసమును శుక్లపక్షం కృష్ణపక్షం 2గా విధిగా ఉండును. 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయినము, 2 అయినములు ఒక సంవత్సరము. అవి ఉత్తర దక్షిణ అయినములు. ఉత్తరాయణము అనగా దేవతలకు పగలు కానీ పితృదేవతలకు రాత్రిగాను వ్యవహరించబడును. దక్షిణాయనము అనగా దేవతలకు రాత్రిగాను పితృదేవతలకు పగలు కాను నిలుచును. ఉత్తర దక్షిణాయమును 2ను కలిపి దేవతలకు ఒక అహోరాత్రము అగును. దేవతల 1000 సంవత్సరములు ఒక మహాయుగము. యుగములు 4: కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. వీటి యందు మొదటిదైన కృతాయుగమునకు 17,28,000 సంవత్సరాలు ప్రమాణము. ఇక రెండవదైన త్రేతాయుగమునకు 12,96,000 సంవత్సరములు ప్రమాణము. మూడవదైన ద్వాపరయుగమునకు 8,24,000 సంవత్సరములు ప్రమాణము. చివరిదైన కలియుగమునకు 4,32,000 సంవత్సరములు ప్రమాణము. 4 యుగములు ఒక దివ్యయుగము. ఒక దివ్యయుగమునకు 43,20,000 సంవత్సరములు ప్రమాణము. ఇట్టి 1000 దివ్యయుగములు బ్రహ్మకు పగలు అనగా 432 కోట్ల సంవత్సరములు. పగటితో సమానమైన ప్రమాణము కలిగినది రాత్రి. బ్రహ్మ పగటి వేళ 14 మనువులు ఇందురు. 71 మహాయుగములు ఒక మన్వంతరం. ఆయా మనువుల కాలంలో సప్తర్షులు, దేవతలు, ఇంద్రుడు, మహామునులు సృష్టింపబడుదురు. 71 మహాయుగములు అనగా 8,57,143 సంవత్సరములు అనగా మానవులకు అది 30,85,75,429 సంవత్సరములు. బ్రహ్మదేవుని పగలు పూర్తయి రాత్రి మొదలయ్యే మధ్యకాలములో నైమిత్తిక ప్రళయము సంభవించును. ముల్లోకములు సర్వనాశనం అగును. మహాలోకమందలి జనులు జనలోకమునకు చేరుకొందురు. ఈ నైమిత్తిక ప్రళయము ఆదియుగ ప్రమాణకాలము ఉండును. అప్పుడు అంతటా జలములే కావచ్చు, ఏ కారణవగమగును. సమస్తమును జలగర్భమున మునిగిపోయిను. ఈ ప్రళయకాలమునే నైమిత్తిక కల్పమని వ్యవహరింతురు. ఇటువంటి పగలు రాత్రి కలిసినది ఆ సర్వేశ్వరునికి ఒక దినము. 30 దినములు ఒక మాసము. 12 మాసములను ఒక సమగా వ్యవహరింతురు. అటువంటి 100 సమలు బ్రహ్మదేవుని ఆయుర్దాయము. బ్రహ్మ ఆయుర్దాయమునకే మహాకల్పమని నామధేయము. ప్రథమ 50 నమల ఆయువును పూర్వ మహాకల్పము అనియు, ద్వితీయ 50 నమల ఆయువును పరమహాకల్పము అనియు వ్యవహరింతురు. పూర్వం మహాకల్పమునకు పద్మకల్పము అనియు, పరమహాకల్పమునకు వరాహకల్పము అనియు నామములు. నైమిత్తిక ప్రళయము సంభవించు వేళ ఆ బ్రహ్మ నారాయణ స్వరూపుడై సమస్తములను ప్రాణులను పదార్థములను తన గర్భమునందు ఇముడ్చుకొనను. అప్పుడు ఆయన జలములపైన శేషతల్పమును శయనించి ఉండును. ఆ మహావిష్ణుని నాభి కమలముయందు పితామహుడు నిద్రించును. ఆ సమయమున జనలోకమునకు చేరుకున్న యోగులు నిశ్చల ధ్యానమున ఉండి ఆ నారాయణుడినే ప్రార్థించురు. ఆ విధంగా బ్రహ్మ తన రాత్రి సమయమును గడిపిన పిమ్మట మరలా పగలు ఉదయించును. ఈ కల్పాదిమ కాలమున శ్రీమన్నారాయణుడే బ్రహ్మరూపమున సద్వగుణోపేతుడై సకల చరాచర సృష్టిని సృష్టించును. ఇప్పుడు బ్రహ్మదేవుని ద్వితీయ వరాహకల్పమునందు వరాహకల్పం అను పేరు గల కల్పము జరుగుతున్నది. ఇది ఆ బ్రహ్మ యొక్క కాలస్వరూప వర్ణమని పరాశరుల వారు చెప్పారు.
5వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.